రేవతి గారు, మీకు కూడా యాంటీ కౌశల్ ఆర్మీ సైన్ నుంచి ఏవో అబ్యూస్డ్ వర్డ్స్ వచ్చాయని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? అవును, నిజమండి. నాకు కూడా అబ్యూస్ వర్డ్స్ వచ్చాయి. ఇంతకుముందు మోజో టీవీ ఛానల్ వాళ్ళు డిబేట్ కండక్ట్ చేశారు కదా, యాంటీ కౌశల్ ఆర్మీ వర్సెస్ కౌశల్ ఆర్మీ సపోర్టర్స్కి మధ్య డిబేట్ కండక్ట్ చేశారు. అప్పుడు ఒక అమ్మాయి కాల్ చేసింది, లైక్ నన్ను యాంటీ కౌశల్ ఆర్మీ వాళ్ళు అబ్యూస్ చేశారు, టార్చర్ పెట్టారు, ఏవేవో పిచ్చి పిచ్చిగా ఒక అమ్మాయినని చూడకుండా మెసేజెస్ పెట్టారు, ఏడ్పించారు అని చెప్పారు. అందులో ఎంతవరకు నిజం ఉందో నాకైతే మాత్రం ఏం తెలీదు. మేబీ ప్రాంక్ కాల్ కూడా అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను రీసెంట్గా వన్ డే బ్యాక్ ఆ 2 days బ్యాక్ ఒకటి కౌశల్ని సపోర్ట్ చేస్తూ నేను జై కౌశల్ ఆర్మీ అని కౌశల్ని సపోర్ట్ చేస్తూ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను ఇన్స్టాలో. సో ఆ వీడియోకి నాకు చాలా వ్యూస్ వచ్చాయి, ప్లస్ కమెంట్స్ కూడా చాలా ఒక్క రేంజ్లో బీభత్సంగా వచ్చాయి. కొంతమంది ఇది చీప్ ట్రిక్స్ అని, నీ ఫాలోవర్స్ని పెంచుకోవడానికని అలా ఇలా అని మాట్లాడారు. బట్ పర్సనల్గా నేను ఏం ఫీల్ అవుతానంటే ఇది చీప్ ట్రిక్స్ కాదు, ఫాలోవర్స్ని పెంచుకునే గేమ్ అయితే అస్సలు కాదు. కౌశల్ గారి మీద అభిమానంతో నేను ఈ వీడియో చేశాను. అండ్ ఇంకొకటి, కొంతమంది యాంటీ కౌశల్ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు అబ్యూజివ్గా నేను ఒక అమ్మాయిని నేను ఎలా ఫీల్ అవుతాను లోపల అని ఆలోచించకుండా, అది కూడా ఇంకొక అమ్మాయి ఏదో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఒక అమ్మాయి పిక్ పెట్టుకొని నాకు టార్గెట్ చేసి పిచ్చి పిచ్చిగా అబ్యూజివ్గా నన్ను తిట్టింది. సో అవి నేను చదవలేను, బట్ మీకు తప్పకుండా చూపిస్తాను. 1 second, ఐఎమ్ ఓపెనింగ్. ఎలిమినేషన్లో ఎవరు ఉంటున్నారని మీ ఒపీనియన్? ఎలిమినేషన్లో నాకు తెలిసి గీతా మాధురి అనుకుంటున్నాను ఈసారి.